హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి అన్న నాకు ఎప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎప్పుడు చేయవు, సో ప్లీజ్ ఈ రోజున మీరు చేయండి అని చాలా రిక్వెస్ట్ అయితే చేశారు. మీకోసం అయితే నేను చాలా ఒక గుండె పగిలిపోయేలా ఒక మంచి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఫస్ట్ మీరు తంబేల్ ఫోటో చూశారు కదా, అదే విధంగా లిరికల్ వస్తుంటాయి. సేమ్ అదే విధంగా మీకు నచ్చిన ఫొటోస్ అంటే మీ గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని యాడ్ చేసుకొని అలా ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్తో డిజైన్ చేసుకొని మనము షేర్ అని చేస్తే సో చాలా ఫీలింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సాంగ్ మీకు ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ మీకు డెమో చూపిస్తాను. సో ఇప్పుడైతే మీరు చూడండి. ప్రేమంటే మోసానికి పేరు కాదే, ప్రేమంటే వందెల్ల నమ్మకం కదే. సో చూశారు కదా ఫ్రెండ్స్, లిరికల్ అయితే చాలా పవర్ఫుల్గా వస్తున్నాయి. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, ఇక్కడ మీ గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ పెట్టుకొని ఇలా కింద మనకి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అయితే వస్తూ ఉంటుంది. సేమ్ ఇలా మీకు 30 సెకండ్స్ వరకు ఈ సాంగ్ యొక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. టెంప్లెట్ లింక్ అని అక్కడ నుంచి మీరు క్లిక్ చేయండి. నా సెకండ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఛానల్ కూడా మీరు అందరూ దయచేసి లైక్ చేయండి. మన ఛానల్కి కూడా అలాగే సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఇటువంటి మంచి టెంప్లెట్స్ ఇంకా చాలా కావాలంటే మన ఛానల్కి ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయాలి. ఈ యొక్క అప్లికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద టచ్ చేసి 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీకు ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో వీడియో లెంత్ అంత లెంత్ డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. నేను అనేది ఒక 10 సెకండ్స్ యూజ్ చేస్తాను. ఈ 10 సెకండ్స్లోనే మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇవ్వండి. సో మీకు డౌన్లోడ్ చేసే విధానం తెలియకపోతే దాని కింద ఎలా డౌన్లోడ్ చేయాలని వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేయండి. మీరు ఎలా డౌన్లోడ్ చేయాలని చూపిస్తాను. మీరు ఫుల్ క్లారిటీగా చూసాకే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేస్తూనే ఫ్రెండ్స్ టెంప్లెట్ లింక్ మీద చెప్పాను కదా, ట్యాప్ చేస్తూనే నా సెకండ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుందని. ఆ ఛానల్ కూడా నాదే అనమాట. సో ఆల్ మెంబర్స్ ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఓకే, డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇవ్వండి. ఫస్ట్ టెంప్లెట్ మీరు ట్యాప్ చేసి ఇక్కడ ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ల్యాండ్ అని ఇస్తున్నా. ఇచ్చేసాక నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ టెంప్లెట్ మీద ట్యాప్ ఇచ్చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంది. ఓకే, సో ఈ క్రోమాకిలోకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ 28 ఉండేది కొద్దిగా అలా 32, 34, 35లో పెట్టేసి టిక్ మార్క్ కింద రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకా బేసిక్గా మీకు తెలిసే ఉంటుంది ఎవరి ఇమేజ్ అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ప్రతి ఒక్కటి ఇలానే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఇమేజ్ అనేది యాడ్ చేస్తాను. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ అనేది మీరు యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ పర్పస్ కోసం ఫస్ట్ నేను ఈ ఇమేజ్ ఇచ్చేసి సేమ్ ఇలా స్క్రోల్ చేసేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నా. ఫ్రెండ్స్ నేనైతే ముందే చెప్తున్నాను, నేను తంబేల్ ఫోటో మీద ఒక ఇమేజ్ ఇచ్చి ఇక్కడ ఒక ఇమేజ్ ఇస్తున్నా. సో ఆ ఇమేజ్ కనిపించట్లేదు, సారీ, అందుకు ఈ ఇమేజ్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి సేమ్ మళ్ళీ ఇది ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసేసాక టిక్ మార్క్ కింద రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ మన ఏదైతే ఇమేజెస్ మీరు యాడ్ చేస్తారో అదే ఇమేజ్ మీరు ట్యాప్ చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి డూప్లికేట్ తీసుకోండి. సేమ్ మళ్ళీ మనకి ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇలా స్క్రోల్ చేసేసి సెండ్ టు బ్యాక్ అని మళ్ళీ ఇక్కడ ఇవ్వండి. ఓకే, సేమ్ మళ్ళీ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి మీకు ఎంత లెంత్ కావాలో ఇమేజ్ అంత లెంత్ ఇలా డ్రాగ్ చేసుకొని కరెక్ట్గా ఎఫెక్ట్ అనేది ఇలా యాడ్ చేసుకొని టిక్ మార్క్ కింద రైట్ ఇవ్వండి. ఇచ్చేసాక సేమ్ మళ్ళీ ఇక్కడ నేను ఫస్ట్ టెంప్లెట్ కున్న మ్యూజిక్ రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఎక్కువ సాంగ్ ప్లే అయితే మనకు కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి. సో అందుకు నేను ఎటువంటి సాంగ్స్ ప్లే చేయను. ఇక్కడైతే మీరు చూడండి మనకు లిరికల్ వస్తూ ఇలా మీకు ఇష్టం వచ్చిన సాంగ్ అనేది పెట్టుకోవచ్చు. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది గైస్. ఇదే విధంగా చెప్పాను కదా, ఇలా మీరు క్రియేట్
క్రియేట్ అనేది చేసుకోవచ్చు, చాలా హైలైట్గా ఉంటుంది. చెప్పాను నేను టెంప్లెట్కి అయితే ఎటువంటి సాంగ్ కూడా ఇవ్వను, మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను టెంప్లెట్ లింక్ అని. ఆ లింక్ క్లిక్ చేస్తానే నా సెకండ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఛానల్కి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాని కిందే మళ్ళీ టెంప్లెట్ లింక్ అని ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని మీకు డైరెక్ట్ లిరికల్ సాంగ్ వస్తుంది. ఓకే, సో ఇంకా వచ్చేసాక ఇంకా బేసిక్గా వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది, ఇమేజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది, సెర్ ఆప్షన్ మీద టచ్ చేసి లోలో ఉండి హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలనేది మీకు ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్ ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలానే నొక్కండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.